బాబు గారు ఏం చేస్తుంటారండి? ఏం చేస్తున్నాం? వ్యవసాయం చేస్తున్నాం. వ్యవసాయం చేస్తుంటారు. ఎట్లా ఉంది వ్యవసాయం పరిస్థితి? వ్యవసాయం 3 నెలలు బట్టి మాకు ఒడ్డు డబ్బులు వేయలా. ఉమ్. ఇంతవరకు ఏ పైస లేదు. ఎందుకని? జూలై నుంచి పెట్టుబడి పెట్టాం ఇప్పుడు దాకా. మళ్ళీ అదేనా జొన్న వేసాం, జొన్న పెట్టుబడి పెట్టాం. అప్పుల్లో చచ్చిపోతున్నాం. రూపాయి వేయలే ఇంతవరకు. ఇదిగో సోమవారం, ఇదిగో మంగళవారం అంటున్నారు. 3 నెలలు మట్టి కూడా ఇదే 21 రోజుకి డబ్బులు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఏం పైస లేదు. మరి ఏం చేయాలి మేము? మరి అడిగారు, ఇప్పుడు ఎలక్షన్ కూడా వచ్చేసింది. అడుగుతున్నాం, రేపు ఎల్లుండి అంటున్నారు ఎప్పటికప్పుడు. ఈ వారంలో పడతాయి, ఈ వారంలో పడతాయి అంటున్నారు. మరి ఇంతవరకు లేదు రూపాయి. నెల నుంచి ఇదే పరిస్థితి. మీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారా? చెప్తున్నా అందరికి ఇట్టగే. ఇంకా ఎమ్మెల్యేకి ఏం చేస్తారు? ఎమ్మెల్యే ఏం చెప్తారు? అసలు నాయకులు కూడా ఎవరు పడిసిన వాళ్ళు లేడు ఒడ్డు గురించి. మిల్లు తోలేము వేసేటప్పుడు ఎందుకు 21 రోజులు డబ్బులు వచ్చేస్తున్నాయి అని చెప్పారు. ఏం పైసలు లేదు ఇంతవరకు. మరి ఎట్టదా మరి చెప్పండి, రైతు పరిస్థితి ఏంటిగా? గతంలో మధ్యవర్తులు తినేస్తారని ఈ విధానం, గతంలోనేమో బోకలు తినేస్తున్నారని చెప్పారు. అయ్యో తిన్నా మా టైంకి డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు అవి కూడా లేవు. నీకు వాళ్ళు 50 రూపాయలు తిన్నా మాకు డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు అసలు అది లేదు, ఇది లేదు. శుభ్రంగా భోజనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఏం ప్రభుత్వం నుంచి ఏమి సహకారం ఏం లేదు. రైతు అనేది ఏం మట్టి అయిపోయాడు రైతు. ఈ ప్రభుత్వంలో రైతు మట్టి చేశారు. ఎవడికో ఏదో 4-3 ఇస్తాం, బట్టలు నొక్కాడు, 2 వస్తాం, ఇక మట్టి అయిపోయాడు అంతే. ఏం లేదు. గిట్టుబాటు ముందు ఆ గిట్టుబాటు సార్ ఎట్ట కొట్ట తెచ్చింది ముందు. అసలు ఒడ్డు డబ్బులు లేవుగా నీకు. ఏం లేదు, ఉట్టి మాటలే. ఇంకేముంది, వరద బాధితులకి డబ్బులు వచ్చేసి మనం బట్టలు నొక్కేసాం అన్నారు. పైసలు లేదు. వాటర్ ఎట్లా పంటకి ఎలా వస్తుంది? వాటర్ లేవు, పాలు లేవండి. 3 ఇంజిన్లు పెట్టి నీళ్లు అక్కడ ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి ఇంజిన్ పెట్టి తోడుకొని పండించుకుంటున్నాం అంతే. పట్టిసీమ నీళ్ళ, కృష్ణా నీళ్ళ? పట్టిసీమ నీళ్ళే. కృష్ణ అసలు ఒట్టిపోయినాయి కాలాలన్నీ. పట్టిసీమ నీళ్ళు, ఆ పోలారం నీళ్ళు ఉంటే అక్కడి నుంచి ఇంజిన్లు పెట్టుకుని ఎట్ట కూడా 3 ఇంజిన్లు పెట్టుకుని పండించుకుంటున్నాం అంతే. అది లేకపోతే అసలు ఎప్పుడో పోయాయి, ఈ ఊళ్ళన్నీ లేచిపోయాయి ఇప్పటికి. పట్టిసీమ లేకపోతే దాని మీద ఆధారం. పోలవరం వల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుంది అంటారా? పోలవరం వస్తే ఉపయోగం. అన్ని ఊళ్ళన్నీ పోలవరం కింద పండేయండి. ఎన్ని మొత్తం ఏట్లో ఎన్ని ఎక్కడైనా అయ్యాగా. మరి 5 ఏళ్ళు అసలు పోలవరం గురించి పట్టించుకోలేదు కదా. పోలవరం కూడా నీళ్ళు వచ్చినా కూడా నెల రోజులు కూడా వదల అక్కడ. నీకు నీళ్ళు కింద పోయినా సరే వదల. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు నీళ్ళు అక్కడ రాగానే ఎమ్మటే ముందు వదిలేపోయాము అనేవాడు. అసలు ఏం పట్టించుకోవడం లేడు. అయ్యో అక్కడ 5-6 మోటార్లు వేసారు కొన్నాళ్ళు అంతే. ఎప్పుడుగో వచ్చినాయి, ఇప్పుడు సెప్టెంబర్లో వచ్చినాయి నీళ్ళు అయ్యి. సరే, ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు రేపు ఓటేసేటప్పుడు ప్రభావం చూపుతాయి అంటారా? ఎందుకు చూపు? రైతుకి మరి అసలు వడ్డీలో అప్పుడు రాంది ఏం చేస్తారు మరి రైతు? రైతు భరోసా పరిస్థితి ఏంటి? రైతు భరోసా ఏముంది అసలు? ఏమన్నారు అక్కడికి వెళ్తే ఏం చేయండి, మేము అన్నీ మీకు కొట్టేసాము, ఆన్లైన్ చేసాము. మరి వాళ్ళు ఎత్తేనే వస్తే అసలు లేవు అంటున్నారు వాళ్ళు అక్కడికి వెళ్తే. మరి ఏంటి ఈ ఎన్నికల్లో ఏంటి ఈ ప్రభుత్వం మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా, మారే అవకాశం ఉందంటారా? ఏముంది అవకాశం ఏముంటది? ఎట్టకి దొంగ చేస్తే వస్తాయి కానీ స్వచ్ఛదానం జరిగితే ఎవడు ఆడికి వేయడు అసలు ఓటు. వేయరు. మీ అభిప్రాయం ప్రకారం రైతులకు మంచి జరగాలన్నా లేదా రాష్ట్రం అభివృద్ధి జరగాలని ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి జరగాలి, రైతు కూడా శుభ్రంగా సహకారంగా నీళ్ళు అందియాలి, అన్ని సహకారం రైతుకు. మరి ఎప్పటికప్పుడు వస్తూ ఉంటే డబ్బులు ఇప్పుడు 3 నెలల మీద రూపాయి రాలా. మరి ఎన్ని వడ్డీలు అన్నీ అయిపోయినాయి ఎక్కడ అన్ని. మరి ఇప్పుడు మరి 3 నెలలు వస్తే మరి కలిసి వచ్చే. మరి ఆ 3 నెలలు పోయిన మళ్ళీ అమ్మటే పెట్టుబడి తెచ్చుకుని మళ్ళీ జూలై నుంచి పెట్టుబడి పెట్టాం, ఇంతవరకు రూపాయి ఎరగం. మరి ఎన్నాలేదు జూలై, మళ్ళీ అయిపోయింది. మార్చి కూడా ఏప్రిల్ వస్తుంది. మళ్ళీ 2 నెలలు పోతే మళ్ళీ సీజనం. మరి ఏ రూపాయి లేదు. ఇంకెక్కడ రైతుల దగ్గర ఎక్కడ కోలుకుంటాడు రైతు? ఇప్పుడు అసలు మీ ఊరు పరిస్థితి, మీ నియోజకవర్గంలో అభివృద్ధి ఎట్లా ఉంది అసలు? అభివృద్ధి ఏముంది, అదే కనపడుతుంది. ఇక రోడ్డున ఎక్కడ గోయిలు అక్కడే. రోడ్డున నడిచే పని లేదు, అన్ని గోతులు దుమ్ము. ఈ లారీల మట్టికి పోతున్నాయి. ఇక ఆ టెస్ట్ వచ్చినట్టు తోగుకుంటున్నారు గట్లు తెప్పలు అన్ని. ఏంటి ఎమ్మెల్యే వంశీ గారి పరిస్థితి ఏంటి? 2 సార్లు గెలిచారు, ఏమన్నా చేశారు అసలు ఆయన? పర్వాలేదు. ఆయన వంశీ శాంతం తీసేసే మనిషి కదా ఆయన కూడా. పర్వాలా. పార్టీ మారిన తర్వాత ఎంతవరకు అందుబాటులో? ఇక మార్టీ అంటే మరి ఏం లేదు అసలు. ఇక రాట్లా ఎవరికైతే పర్వాలేదు. అయినా బాగానే ఇప్పుడు మట్టికి ఇక పార్టీ మారినాక మట్టికి ఏం లేదు. ఎవరికి పర్వాలేదు, ఆయన కూడా బాగానే చేశాడు. మరి యార్లగడ్డ వెంకట్రావు గారి పరిస్థితి ఏంటంటారు? యార్లగడ్డ వెంకట్రావు మరి ఇప్పుడు మరి ఆయన తిరుగుతున్నాడు. ఈసారి ఏంటి వీళ్ళిద్దరిలో ఎవరికి అవకాశం ఉంటుంది గెలిచే? వెంకట్రావుకి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే మరి వంశీ గారు ఏమి మరి పెద్దగా మరి ఇప్పుడు వడ్డీ డబ్బులు రైతు రాలా. మరి ఆయన కూడా ఇదే అడగాలిగా అసలు. మరి ఏంటి రైతులు అలాడిపోతున్నారని ఏమి నోరిప్పలా.